కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ హలో వెల్కమ్ టు సైన్మా 2.0. నేను శివాని. ఎవరు ఊహించని తీరాలని తాకిన సిల్వర్ స్క్రీన్ షెహన్షా చిరంజీవి. వేసిన ప్రతి అడుగు, చెప్పిన ప్రతి మాట, పంచిన ప్రతి స్ఫూర్తి ఈ తరానికి మార్గదర్శకాలు. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న కాలంలో డిజిటల్ సామ్రాజ్యానికి రారాజుగా మారి అత్యంత జోష్తో బర్త్డే సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు 7 పదుల మెగాస్టార్. నలుగురిలో ఒక్కడు, ఆ తరువాత తెరమీద ఒక్కడు. సినిమాల శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు, వెండితెర మీద ఎన్నో ఏళ్లు అన్నింటినీ దాటి ఇప్పుడు అందరివాడిగా ఉన్న మెగాస్టార్ని మనమంతా చూస్తున్నాం. కాని ఆయన ప్రాణం ఖరీదు పునాదిరాళ్లు సినిమాలు చేసేటప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ల మనసులో ఏవుండేది? ఇన్ని సినిమాల ప్రయాణాన్ని, నిర్విఘ్నమైన ప్రస్థానాన్ని వాళ్లు ఊహించారా? అణుకువగా ఉన్నంత మాత్రాన సినిమాల్లో అవకాశాలొచ్చేస్తాయా? ఎంత ప్రయత్నం చేసినా స్వతహాగా కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. చిరంజీవికి అలా కలిసొచ్చిన తొలి అంశం కళ్ళు. ఎస్, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్టు చిరంజీవి కళ్ళే ఆయనకు ఎంతగానో కలిసొచ్చాయి. డాన్స్ మూమెంట్స్లో అతి కష్టమైన స్టెప్పులు ప్రాక్టీస్ చేసేటప్పుడు కెమెరా ముందు అంతే గ్రేస్ఫుల్గా కనిపించేవారు. ఆ కళ్లతో ఏదో మ్యాజిక్ చేసేవారు. ఆ గమ్మత్తుని కోదండరామిరెడ్డి లాంటి కమర్షియల్ డైరెక్టర్స్ కూడా గమనించారంటేనే ఆయన కళ్ల స్పెషల్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అన్నీ కలిసొచ్చాయని, వరుస సక్సెస్లొస్తున్నాయని సైలెంట్గా కూర్చోలేదు చిరంజీవి. అలా కూర్చునుంటే సోలో హీరోగా కోతల రాయుడుతో తొలి శతదినోత్సవాన్ని, మొగుడు కావాలి మూవీతో తొలి సిల్వర్ జూబ్లీని టేస్ట్ చేసి ఉండేవారా? సుప్రీం స్టార్ టు మెగాస్టార్ ప్రమోషన్ అంత తేలిగ్గా వచ్చుండేదా? అలా కష్టపడ్డారు కాబట్టే ఆ రోజుల్లో నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తరువాత థియేటర్స్లో డబ్బులు వెదజల్లించుకోగలిగారు. ఇప్పుడంటే థియేటర్స్లో పేపర్స్ చల్లుతున్నారు కానీ అప్పట్లో చిరంజీవి సినిమా షో పూర్తయ్యాక ఫ్యాన్స్ చల్లిన డబ్బులు ఏరుకుంటే గంపలు నిండేవట. అప్పుడెప్పుడో ఓ స్టేజ్ మీద త్రివిక్రమ్ చెప్పినట్టు ఈ తరంలో లాస్ట్ మ్యాట్నీ ఐడల్ స్టార్ చిరంజీవి. కార్డియల్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసేవాళ్లు ఎవరైనా ఎదుటి వారిని హర్ట్ చేయరు. ప్రెషర్స్, మూడ్ స్వింగ్స్ వాళ్లకి ఉండవని కాదు, ఉన్నా వాటిని సులువుగా ఓవర్కమ్ చేయగలుగుతారు. ఎదుటి వ్యక్తులను గౌరవిస్తారు. ఆ గుణాలన్నీ ఉన్నాయి కాబట్టి చిరంజీవి స్టార్గా, సిల్వర్ స్క్రీన్ మీద సెన్సేషనల్ స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యారని అంటూ ఉంటారు ఆయన్ని దగ్గర నుంచి చూసినవారు. చిరంజీవి ఎంతో సంస్కారవంతుడు. క్రమశిక్షణకు సంస్కారం, ఆప్యాయతానురాగాలు తోడయ్యాయి కాబట్టే ఆ సక్సెస్ ని కూడా సస్టైన్ చేయగలిగారు. స్టేబుల్గా ఇన్నేళ్లు మెయింటైన్ చేయగలిగారని ఆయన క్యారెక్టర్ని డిఫైన్ చేస్తూ ఉంటారు కొందరు. మానసికంగా అంత క్లారిటీగా ఉంటారు కాబట్టి ఆయన ఇవ్వాళ్టికి యంగ్స్టర్స్కి లుక్స్తో పోటీ ఇస్తూ ఉంటారు. ప్రతి ఏటా అందరికీ వయసు పెరుగుతుంటే మెగాస్టార్ వయసు మాత్రం తగ్గుతున్నట్టనిపించడంలో సీక్రెట్ ఇదే. కెమెరా ఫ్రెండ్లీగా స్క్రీన్ మీద ఎవర్ గ్రీన్ చార్మింగ్ పంచాలంటే పర్ఫెక్ట్ ఫిజిక్ ఉండాలి. అలా ఉంటున్నారు కాబట్టే ఇవాళ్టికి ఆయన డాన్స్ మూమెంట్స్లో ఆ గ్రేస్ తగ్గడం లేదు. ఇన్స్పిరేషన్ కేవలం తన బిహేవియర్తోనే కాదు, మంచి ఎక్కడున్నా ఎదురెళ్లి మరీ ప్రశంసిస్తూ ఉంటారాయన. అందుకే ఆయన అందరివాడు. ఆయన పుట్టినరోజంటే బంధువులకు వారం రోజుల పాటు పండగ రోజే. అంతా ఒక్కటై ఒక్కచోట చేరి చేసుకునే వారోత్సవాలన్నమాట. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సేనా? 3-4 తరాల వాళ్ళు. ఆయన ఎదిగిన తీరు చూసి ఇన్స్పైర్ అయినవారు. ఆయన నడిచిన మార్గంలో నడిచినా, నడవాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా పండగలా చేసుకుంటున్నారు ఆయన పుట్టినరోజును. సక్సెస్ అంటే అది, సెలబ్రిటీ హోదా అంటే అది, సెలబ్రేషన్స్ అంటే అవి, స్ఫూర్తి పంచడం అంటే అది. అందుకే కామన్ మ్యాన్, విఐపి అన్న తేడా లేకుండా అందరికీ ఆయన ఎవరెస్ట్ అంతా అండ. ఈ విషయం ఆయన రీ ఎంట్రీలోనూ స్ట్రాంగ్ గా కనిపించింది. రెట్టించిన ఉత్సాహంతో రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్. రాజకీయాల్లో ఉన్న ఆయనకు సినిమా పరిస్థితుల్లో వచ్చిన మార్పు అర్థం కానిది కాదు, అర్థం చేసుకోలేనిది కాదు. ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటూ అందర్నీ మెప్పించారు మెగాస్టార్.
మెగాస్టార్ హోదా వచ్చాక మల్టీ స్టారర్ చేయడం మామూలు విషయమా? అలాంటి భేషజాలు ఏమీ పెట్టుకోలేదు మెగాస్టార్. సైరా నరసింహారెడ్డిలో అమితాబ్ ని గురువుగా స్వీకరించారు. అవకాశం వచ్చిన ప్రతిసారి చెర్రీతో కాలు కదిపారు. అంతేనా, హీఈస్ మై బ్రదర్ అంటూ వాల్తేరు వీరయ్యలో మాస్ మహారాజ్తో పూనకాలు లోడింగ్ అనిపించారు. ఆ వెంటనే టార్మార్ టక్కర్మార్ అంటూ సల్మాన్తో గాడ్ ఫాదర్లో మెప్పించారు. ఇప్పుడు లేటెస్ట్ గా మెగా అనిల్ ప్రాజెక్ట్లో వెంకీ మామతో కలిసి కనిపించడానికి రెడీ అవుతున్నారు. అప్డేట్ కావడం అంటే జస్ట్ ఫిజిక్ పరంగానో మరో రకంగానో కాదు, ట్రెండ్స్ ని ఫాలో అవుతూ సృష్టిస్తూ ముందడుగు వేయడమే అనే మాటని ఫాలో అవుతారు మెగాస్టార్ అంటోంది ఇండస్ట్రీ. ఇప్పుడు మెగాస్టార్ ముందున్నవి 3 సినిమాలు. అందులో 2 సెట్స్ మీద ఉన్నాయి. రెండిట్లో ఒకటి షూటింగ్ పూర్తి చేసుకుంది, ఇంకో షూటింగ్ లో ఉంది. సో ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం పదండి. చిన్న పిల్లలకు, పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలకు విశ్వంబర నచ్చి తీరుతుందన్నది మెగాస్టార్ ఇచ్చిన మాట. మెగా బ్లాస్ట్ చూసిన వాళ్ళందరూ ఇది విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా ఉండే సినిమా అని ఫిక్స్ అయిపోయారు. మనకు తెలియని లోకాలను, మనం కనీ విని ఎరగని ప్రదేశాలను సిల్వర్ స్క్రీన్ మీద చూపించడానికి సిద్ధమవుతున్నారు వశిష్ఠ. మంచి చందమామ కథలా ఉంటుందని సర్టిఫికేట్ ఇచ్చేశారు చిరంజీవి. సెకండ్ హాఫ్ మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల ప్రాజెక్ట్ లేట్ అవుతుంది, వచ్చే సమ్మర్ కి సినిమాని తీసుకురావడం ఖాయం, నాది భరోసా అంటూ డిక్లేర్ చేశారు మెగాస్టార్. ఓవైపు విశ్వంబర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుంటే అంతకన్నా ముందే థియేటర్లోకి రావడానికి మెగా అనిల్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. విన్ విన్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడంలో మెగాస్టార్ ని మించిన వారెవరు అంటూ ఆయన ప్లానింగ్ కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా అనిల్ ఇచ్చిన ట్రీట్ కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. మెగాస్టార్ నుంచి మేం కోరుకునేది అచ్చం ఇదే కదా అని అంటున్నారు. మెగా అనిల్ ప్రాజెక్ట్ ని విట్నెస్ చేయడానికి మేం రెడీగా ఉన్నామని ఖుషీగా చెప్పుకుంటున్నారు. కడుపుబ్బా నవ్వులు పండించే అనిల్ వింటేజ్ చిరుని శివశంకర వరప్రసాద్ గా ఎలా స్క్రీన్ మీద చూపిస్తారోననే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. మెగాస్టార్ పక్కన నయనతారను చూడ్డానికి కూడా ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సిసలైన పండగ ఎలా ఉంటుందో టేస్ట్ చూడ్డానికి రెడీ అంటున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి సినిమానిచ్చిన బాబీ కూడా మెగాస్టార్ తో మళ్లీ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి బాబీ కిట్టీలో ఏముందో, బాస్ ని సోలోగా డైరెక్ట్ చేస్తారా లేకుంటే సీక్రెట్ గా మరేమైనా ప్లాన్ చేస్తున్నారా? ఈ విషయాల్ని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు అభిమానులు. సో చూసారుగా, ఇవి వాల్టీ సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.